అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం కస్టమర్స్కి ఫౌండర్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా మనకు వస్తున్నటువంటి ఫేక్ కాల్స్, మెయిల్స్, ఫైల్స్, లింక్స్ ప్రతి ఒక్క దాని గురించి ఎలా వస్తూ ఉన్నాయి, వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని మనం ఎదుర్కోవాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాట్సాప్ గ్రూపుల్లో మనం ఈ మధ్యకాలంలో చాలా మెసేజెస్ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నాకు నిన్నటి నుంచి ఒక 2-3 మెంబర్స్ కాల్స్ చేసి, మేడం నాకు ఈ కాల్ నాకు వచ్చింది, ఈ కాల్లో వాళ్ళు ఈ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు, చెప్పాలా వద్దా? లేదు, కొద్దిమంది వచ్చేసి మేడం నాకు ఏదో లింక్ వచ్చింది అనేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ ఇలా రావడం అనేది నిజము అనేది కన్ఫర్మ్. కొద్దిమంది కాల్ చేసి, మీకు ఇప్పటి వరకు మీరు బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి మీకు ట్రాఫిక్ అనేది ఎంతమంది ఉన్నారో మీరు చూసుకోలేకపోతూ ఉన్నారా, మీకు తెలియట్లేదా, మీరు 5 నొక్కండి మీ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకుంటారు అని చెప్తూ ఉన్నారంట. ఇంకా కొద్దిమంది వచ్చేసి 9 నొక్కండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారంట. ఒకవేళ అవేగన మనం 5 కానీ 9 కానీ వాళ్ళు చెప్పినటువంటి నంబర్స్ నొక్కాము అంటే, అవును కదా మేము ఎప్పుడు మా అకౌంట్ మేము ఓపెన్ చేసి చూసుకోవట్లేదు, ఈ విధంగా అయితే మొత్తం ఒకేసారి కనిపిస్తాయంటే కనిపిస్తాయి, ఒకేసారి చుక్కలు కనిపిస్తాయి మనకి. ఎందుకు అంటే మన డేటా కంప్లీట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మన ప్రొఫైల్, మన పర్సనల్ డేటా టోటల్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత అది మన బ్లెస్సర్కి సంబంధం కానీ, మన కంపెనీకి సంబంధం కానీ, మన లీడర్స్కి సంబంధం కానీ లేనటువంటి విషయం అది. ఎందుకంటే స్వయంకృత అపరాధం. ఇలాంటి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఫైల్స్ కానీ, లింక్స్ కానీ ఏవైనా మీకు వచ్చాయి అంటే వాటిని ఏవి మీరు టచ్ చేయద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసేటటువంటి బిజినెస్ మీద, అంటే మన ఎంప్లాయ్ మనం చేసేటటువంటి జాబ్స్లో కానీ ఎక్కడ మనకు లింక్స్ ఇది నొక్కండి ఇది తొక్కండి అని ఎవరు చెప్పరు. అలాగనే మీకు ఏదైనా మెసేజెస్ కానీ, లింక్స్ కానీ, ఫైల్స్ కానీ, జేపీకే ఫైల్స్ కానీ, మీషో ఇంపార్టెంట్గా మీషో అనేటటువంటి పేరుతో వచ్చినటువంటి లింక్స్ కానీ ఏమొచ్చినా కూడా మీరేం టచ్ చేయని అవసరం లేదు. ఎందుకు అంటే మనకు కంప్లీట్ ఒక లైబ్రరీ బ్యాక్ ఆఫీస్ ఉంది. ఎందుకు ఏమి అప్డేట్స్ వచ్చినా అక్కడ ఉంటాయి. ఏం నొక్కాలి, ఏం చేయాలి, ఏం ఫిల్ చేయాలి అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా మనకు అక్కడ తెలుస్తుంది. ఒకరు చెప్తే మనం తెలుసుకునేది కాదు. అది ఎవరో బయట తెలియని అన్నోన్ పర్సన్స్ మన కంపెనీ నుంచి ఎలాంటి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ మీ డీటెయిల్స్ మాకు చెప్పండి అనేటటువంటి సిచ్యువేషన్లో మనం లేము, మనకు రావు. ఒకవేళ వస్తే కనుక మన లీడర్స్ మనకు చెప్తారు ముందుగానే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి కాల్స్కు మీ డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు. మెసేజెస్ కానీ, ఫైల్స్ కానీ, లింక్స్ కానీ వస్తే వాటిని మీరు క్లిక్ చేయడము, అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా మీరు చేయొద్దు. ఇంతటితో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక పంట చేతికి వచ్చేటప్పుడు ఆ పంట చేతికి రావడానికి చాలా కీటకాల నుంచి బయటపడిన తర్వాతే మనం దాన్ని తీసుకోగలం. అలానే మనకు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకొని రాంగ్ ట్రాక్లో వచ్చేసి ట్రాక్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పించేసి వాళ్ళు ట్రాక్లోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్తో, కాన్షియస్తో మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఏమి అంటే కొద్దిమంది కస్టమర్స్ కాల్ చేసి, మేడం మేము ప్రోడక్ట్ బై చేయాలి అనుకుంటూ ఉన్నాము, మాకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, మాకేమైనా ట్రాఫిక్ ఇస్తుందా కంపెనీ, లేదు మా లింక్స్ కూడా ఓ మీడియా మార్కెటింగ్ చేస్తుందా అనే డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ మన లీడర్స్ స్టార్టింగ్లో మన ఓ కనెక్ట్ బై చేసేటప్పుడే ఏం చెప్పారు అంటే, మనకు ఫౌండర్స్కి, కస్టమర్స్కి అందరికి కూడా సేమ్గానే ఓ మీడియానే మార్కెటింగ్ చేస్తుంది, అదేవిధంగా ట్రాఫిక్ కూడా అలాట్ చేస్తుంది అందరికని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడకుండా, భయపడకుండా మీరు ప్రోడక్ట్ బై చేయాలి అంటే బై చేసుకోవచ్చు. బిల్లింగ్ అడ్రస్ కొద్దిమంది ఫస్ట్ డే, సెకండ్ డేలోనే బిల్లింగ్ అడ్రస్ ఇచ్చేసి తప్పుగా ఇచ్చేసాం మేడం, ఇప్పుడు ఎట్లా చేయాలి, దీన్ని చేంజ్ చేసుకోవాలి అంటే దానికి ఏదన్నా ఒక ఆప్షన్ వచ్చిందంటే కంపల్సరీ మనకు తెలుస్తుంది. బ్యాక్ ఆఫీస్లో ఇస్తారు, మన లీడర్స్ చెప్తారు. కానీ ప్రోడక్ట్ బై చేసేటటువంటి ఆప్షన్ కూడా మనకు ఉంది. కాబట్టి ముందు ప్రోడక్ట్ బై చేసేటప్పుడు అయ్యో లేట్ చేసి తప్పు చేసాం మేడం, ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉందా అని చాలామంది అడుగున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఆ అవకాశం తలుపు తట్టింది. మీకు ఓకే అనిపిస్తే, మీ మనసుకు నచ్చితే ఇప్పుడు తీసేసుకోండి. నెక్స్ట్ మనకు రెన్యువల్ టైం వచ్చింది అంటే అప్పుడు మనకు ఎక్కువ కావచ్చు, ప్యాకేజ్ వాల్యూ అనేది ఎక్కువ కావచ్చు అని మన లీడర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు వీలైనంత వరకు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. బిల్లింగ్ అడ్రస్ అయితే ఇప్పుడు ప్రోడక్ట్ బై చేసేవాళ్ళు కంపల్సరీ అది ఫిల్ చేసుకోండి. ప్రోడక్ట్ బై చేసిన వాళ్ళు కొంచెం నిదానంగా చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన ఆన్ ప్యాసివ్లో కంగారు పడిన అవసరం లేదు. మనకు నంబర్ ఆఫ్
సోర్సెస్ ఉన్నాయి. ఎట్లా అంటే మన లీడర్స్ కానీ, మన బ్లెస్సర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ మనకు అందరూ అందుబాటులో ఉన్నారు. ఎవరైనా మనకు సలహాలు ఇస్తారు. కాబట్టి మీరు అప్పటికప్పుడే కంగారు పడిపోయి పక్కన పెట్టేసుకొని మొబైల్ దబా 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 ఏదో వచ్చిందనుకొని, అంటే ఓటీపీ వస్తే కనుక కంగారు పడిపోయినట్టుగా అన్నీ ఫీల్ చేసి తప్పులు చేయొద్దండి. ప్రతి ఒక్కటి అడిగి చేయండి. మీకు కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఫైల్స్ కానీ, లింక్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కంపల్సరీ మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని కాంటాక్ట్ కండి, వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఎంగేజింగ్ బోనస్ ఉంటుంది కాబట్టి మనకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకోకుండా, డేటా అంతా వాళ్ళకి ఇచ్చేసేయకుండా మన ప్లాట్ఫామ్లో మన ప్రోడక్ట్ ఓ కనెక్ట్లోకి వెళ్ళేసి గో లైవ్ అనేటటువంటి ఆప్షన్కి వెళ్ళి లైవ్ ఆన్ చేసేసి పడుకోండి. మీకు అక్కడ ఎంగేజింగ్ బోనస్ రావడం జరుగుతుంది. మరి గో లైవ్ వెళ్ళాం కదా, మేము ఓ కనెక్ట్ నుంచే మేము యూట్యూబ్లో ఉండేటటువంటి వీడియోస్ ఎలా చూడాలి అని చాలామందికి డౌట్ ఉంది. నెక్స్ట్ వీడియోలోనే నేను కంపల్సరీ మీకు క్లియర్గా చెప్తాను. ఎలా మనం యూట్యూబ్లో వీడియో తీసుకొని వచ్చి మనం ఓ కనెక్ట్లో వితౌట్ యాడ్స్ చూడొచ్చు ఎన్ని గంటలైనా అనేటటువంటి వీడియో నెక్స్ట్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.